ఫ్రెండ్స్ టెక్నోస్ 1971 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 26, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 13S ఇండియాలో జూన్ 5వ తారీఖు లాంచ్ అవుతుంది. ఆ రోజే మనకి ప్రైస్ ఇవన్నీ తెలుస్తాయి. దీంతో పాటు వీళ్ళు OnePlus Pad 3 కూడా తీసుకొస్తున్నారు. అది 80 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది. దాని గురించి ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే లేదు, కానీ ఇండియాలో అది కూడా వస్తుంది. ఇప్పుడు OnePlus 13 చైనీస్ మోడల్కి గ్లోబల్ వేరియంట్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. 2 చేంజెస్ అయితే చేయబోతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాటరీలో చైనా వేరియంట్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 6260 mAh బ్యాటరీ ఉండేది. అదే గ్లోబల్ వర్షన్ వచ్చేసరికి మనకి ఇండియాకి వచ్చే దానిలో 6260 ఉండదు, 5850 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. దీంతో పాటు ఇంకొక చేంజ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా చైనీస్ మోడల్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండేది. గ్లోబల్ వేరియంట్లో 32 మెగాపిక్సెల్కి చేంజ్ చేయబోతున్నారు. ఈ 2 చేంజెస్ అయితే ఉంటాయి. మిగతావంతా సేమే ఉంటాయి. మీకు డిస్ప్లే 1.5K డిస్ప్లే వస్తుంది, 6.3 ఇంచ్ సైజు. కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫోన్ జూన్ 5వ తారీఖు వస్తుంది. చాలా మంది ఫోన్ కోసం అడుగుతున్నారు. జూన్ 5 మనం ఇండియాలో దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి Pixel 10 సిరీస్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నప్పుడు దీని ఇమేజెస్ లీక్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు. Pixel 9 సిరీస్ లాగా ఉంది 10 సిరీస్ కూడా చూడడానికి డిజైన్ పరంగా. ఇది Tensor G5 ప్రాసెసర్తో వస్తుంది. TSMC తయారు చేస్తుంది ఈ ప్రాసెసర్ని. ఈ ఫోన్తో పాటు Pixel 10తో పాటు 10 Pro 10 Pro XL మొత్తం 3 ఫోన్స్ వస్తాయి. కొద్దిగా తొందరగా అయితే రావచ్చు, ఎందుకంటే ఆండ్రాయిడ్ కూడా వీళ్ళు జూన్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇవి కూడా ఆగస్ట్లో తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ఎప్పుడు సెప్టెంబర్లో లాంచ్ చేస్తారు కదా, కొద్దిగా ముందుకు తీసుకురావచ్చేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ Z Flip 7, Z Fold 7 వీటి ప్రాసెసర్స్ అయితే లీక్ అయినాయి. అంటే రూమర్స్ ప్రకారం అనమాట, సోర్సెస్ నుంచి. Z Flip 7 వచ్చేసరికి ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది. ఎగ్జినోస్ 2500. Z Fold 7 వచ్చేసరికి 8 Elite ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఈ ఫోన్స్ మనం ఆగస్ట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఆగస్ట్లో వీళ్ళు ఈ ఫోన్స్ తీసుకొస్తుంటారు, ఫోల్డబుల్ ఫోన్స్. శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్, సెకండ్ ఈవెంట్ ఆగస్ట్లో జరుగుతుంది, ఫస్ట్ ఈవెంట్ జనవరిలో జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి DCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే జూన్లో Android 16 వస్తుంది కదా, అన్ని ఆండ్రాయిడ్ OS మిగతాయి ఉంటాయి కదా, Android 16 మీద రన్ అయ్యే మీరు ఆక్సిజన్ OS తీసుకోండి, కలర్ OS తీసుకోండి, ఫన్ టచ్ OS తీసుకోండి, హైపర్ OS తీసుకొని ఇట్లాంటివన్నీ మీకు సెప్టెంబర్ లోపే వచ్చేస్తాయంట. జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే మీకు Android 16తో నడిచే ఈ థర్డ్ పార్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే తొందరగానే వస్తాయి ఈసారి అప్డేట్స్ అని చెప్పేసి DCS చెప్తున్నాడు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే హ్యావెల్స్ వాటర్ ప్యూరిఫైయర్ చాలా తక్కువ రేట్కి వస్తుంది. మీకు చాలా మంచి డిస్కౌంట్లో వస్తుంది. 3999 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో వాటర్ TDS వాల్యూ లెస్ దాన్ 300 ఉంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. దీంతో పాటు ఒక ఐరన్ బాక్స్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. వోల్టాస్ నుంచి 1000 వాట్ డ్రై ఐరన్ బాక్స్ 399 రూపాయలకి వస్తుంది. వీటి మీద ఎటువంటి బ్యాంక్ ఆఫ్లో డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఐరన్ బాక్స్ లింక్ ఉంటే ఇక్కడ కూడా పెడతా, ప్రొడక్ట్ ట్యాగ్లో ఉంటుంది, ఎక్కడి నుంచి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ టిమ్ కుక్కి మళ్ళీ వార్నింగ్ అయితే ఇచ్చాడు. మీ మీద టారిఫ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ టిమ్ కుక్కి హెచ్చరించాడు. మీరు ఏదైతే ఐఫోన్స్ తయారు చేస్తున్నారో వాటిని ఇండియాలో వేరే కంట్రీస్లో కాకుండా అమెరికాలో తయారు చేయండి అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, యాపిల్ అయితే అసలు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్దిగా టోన్ మార్చాడు అనమాట. మీ మీద ట్యాక్స్ వేస్తాం, టారిఫ్ చేస్తాం, ఒకవేళ మీరు వేరే కంట్రీలో తయారు చేసి అమెరికాలోకి ఎంటర్ అవ్వాలంటే 25% టారిఫ్ పడుతుంది అని చెప్పేసి. టిమ్ కుక్ దీనికి కూడా రియాక్ట్ అవ్వలేదు. దీనికి కూడా ఎవరు యాపిల్ సైడ్ నుంచి రియాక్షన్ అయితే లేదు. యాక్చువల్గా అయితే అమెరికాలో తయారు చేయాలంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది. నార్మల్గా మనం ఇండియాలో తయారు చేయాలంటే ఒక లేబర్కి నెలకి వీళ్ళకి 19,000 నుంచి 20,000 మధ్యలో చెల్లించాల్సి వస్తే, అదే అమెరికాకి వెళ్ళిపోతే మాత్రం అమెరికాలో వీళ్ళు తయారు చేయాలంటే దగ్గర 2 లక్షల పైన వెళ్ళిపోద్ది ఒక లేబర్కి వీళ్ళు చెల్లించాలంటే. కాస్ట్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. 13 times ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఇండియాలో కంపేర్ చేస్తే అమెరికాలో వాళ్ళు తయారు చేయాలంటే. సో అందుకే యాపిల్ అయితే మోస్ట్లీ 25% వేసినా కానీ వాళ్ళైతే మ్యాక్సిమం అమెరికాకి అయితే ప్రొడక్షన్ అయితే షిఫ్ట్ చేయరు, ఇక్కడే తయారు చేస్తారు. చైనా, వియత్నాం, ఇండియా, ఇక్కడ ఈ 3 చోట్ల మోస్ట్లీ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ట్రంప్ 25% వేసినా కానీ వాళ్ళ ప్రజల మీద అది భారం పడుతుంది. వాళ్ళకి ఐఫోన్ కాస్ట్లు ఎక్కువ అయిపోతాయి. ఐఫోన్ నెక్స్ట్ జనరేషన్ కొనాలంటే వాళ్ళకి కొద్దిగా 25% కాస్ట్ పెరిగిపోతుంది. 25 to 30% వరకు పెరగవచ్చు. ట్రంప్ ఇంకొక ట్యాక్స్ కూడా వేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఎవరైతే అమెరికాలో ఉంటూ వాళ్ళ దేశం నుంచి వేరే దేశానికి డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మన దగ్గర నుంచి పిల్లలు వెళ్తుంటారు, అక్కడ చదువుకుంటూ ఉంటారు. అక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించి వాళ్ళ పేరెంట్స్కి ఇండియాలో ఉంటే వాళ్ళకి డబ్బులు వేయాలనుకుంటూ ఉంటారు. ప్రజెంట్ వారి మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు, డైరెక్ట్ డబ్బులు అయితే వేసుకోవచ్చు. దాని మీద 5% ట్యాక్స్ వేస్తున్నట్టు చెప్పారు కదా, దాన్ని యాక్చువల్గా ప్రతిపాదించాడు ట్రంప్. కాకపోతే వాళ్ళ US ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత 5% కాకుండా 3.5% ట్యాక్స్ వేసామనుకోండి బెస్ట్ ఉంటుంది. 3.5% ట్యాక్స్ వేస్తే వాళ్ళకి భారం ఉండదు, కొద్దిగా కట్టడానికి కూడా ముందుకు వస్తారు, ఎక్కువ పంపించడానికి కూడా మనకి రెవెన్యూ కూడా పెరుగుతుంది. 8,000 crores వరకు మనకి సంవత్సరానికి రెవెన్యూ వస్తున్నట్లు ట్రంప్కి ప్రతిపాదన చేశారు. చూడాలి మరి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో. ఖచ్చితంగా అయితే ట్యాక్స్ అయితే వేస్తారు. అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు పంపించాలంటే మాత్రం ట్యాక్స్ అయితే ఉంటుంది. అది ఎంత పర్సెంటేజో ఇంకా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే అవినాష్ అడుగుతున్నారు, iPhone 16 కొందాం అనుకుంటున్నాను, కొనాలా లేకపోతే iPhone 17 కోసం వెయిట్ చేయాలని అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు.
ఐఫోన్ 16 ఇప్పుడు కొనే బదులు వెయిట్ చేయండి, నా సజెషన్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక 2 to 3 months వెయిట్ చేస్తే మీకు దసరా సేల్ వస్తుంది. ఆ దసరా సేల్ టైంలో మీకు ఐఫోన్ 17 కూడా లాంచ్ అయితే, సెప్టెంబర్లో లాంచ్ అయితే ఐఫోన్ 17 సిరీస్ కూడా. అండ్ ఆ టైంలో ఐఫోన్ 16 మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఒకవేళ ఐఫోన్ 16 కొందాం అనుకున్నా ఐఫోన్ 17 మీకు నచ్చక పెద్దగా ఏమి డిఫరెన్సెస్ లేవు, స్పెక్స్లో పెద్దగా ఏమి మీకు ఫరక్ పడదు అనుకుంటే ఐఫోన్ 16 కూడా తీసుకోవచ్చు. అప్పుడు చాలా తక్కువ రేట్కి వస్తుంది ఐఫోన్ 16. 55,000 ఆ రేంజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50 నుంచి 55,000 మధ్యలో. ఎందుకంటే అప్పుడే ఐఫోన్ ఫ్లాష్ సేల్ వస్తుంటాయి కదా. ఈసారి ఐఫోన్ 16 తక్కువ రేట్కి వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి, ఒక 2-3 months. ఇప్పుడు కొనే వాళ్ళు ఒక 2-3 months వెయిట్ చేసి మీకు చాలా తక్కువ రేట్కి ఐఫోన్ 16 వస్తుంది. లేదా ఐఫోన్ 17 ఇంకా బెటర్ ఆప్షన్ అనిపిస్తే మీకు అప్పుడు ఐఫోన్ 17 కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టార్లింక్ జియో స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. స్టార్లింక్ ఇండియాకి ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే కాస్ట్ విపరీతంగా ఉండబోతుంది. ఇది ఇన్స్టాల్ చేయాలంటే 40,000-45,000 మధ్యలో ఖర్చు అవుతుంది. నెల 7,000-8,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ దీనికి ఇంటర్నెట్ వాడాలంటే అని చెప్పేసి బాగా స్ప్రెడ్ అయింది కదా. సో దీన్ని వీళ్ళు కొద్దిగా కౌంటర్ ఇవ్వడానికి జియో ప్లాన్ మీకు గుర్తుండే ఉంటుంది. జియో 2016లో వచ్చినప్పుడు జస్ట్ ఫ్రీగా ఇచ్చారు, అందరికి సిమ్లు ఫ్రీగా ఇచ్చేసారు, డేటా కూడా ఫ్రీగా ఇచ్చేసారు. వన్స్ అలవాటు అయిన తర్వాత పబ్లిక్ అప్పుడు ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు. ఈ స్ట్రాటజీనే స్టార్లింక్ అమలు చేయబోతుంది. మంత్లీ 850 రూపీస్కే వీళ్ళు ప్లాన్ తీసుకొని వస్తారు స్టార్లింక్ వాళ్ళు. జనాలకు అలవాటు చేస్తారు, అలవాటు అయిన తర్వాత ఛార్జెస్ పెంచుతారు అన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి, స్టార్లింక్ సంబంధించి చాలా రూమర్స్ వస్తున్నాయి, ఏం చేసి ఏదబద్ధం అర్థం కావట్లేదు. వీళ్ళు ముందుకు వచ్చి కంప్లీట్ చెప్తే కానీ దీని గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. అప్పటి వరకు ఈ రూమర్స్ వింటూనే ఉండాలి. జియో ఎయిర్టెల్ మాత్రం ఖచ్చితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది స్టార్లింక్కి. అంటే కస్టమర్ సర్వీసెస్ ఉంటాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ మాత్రం స్టార్లింక్ అందరికి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏఐ మోడల్ ఒకటి మనుషుల్ని ఎవరైతే తయారు చేస్తారు ఇంజనీర్ని, అతన్నే థ్రెటన్ చేసింది, అతన్నే భయపెట్టింది. ఇది వచ్చేసరికి అమెరికాకు చెందిన కంపెనీ యాంథ్రోపిక్ అని చెప్పేసి ఒక ఏఐ మోడల్ తయారు చేస్తుంది. దాని పేరు యాంథ్రోపిక్ అనమాట. లైక్ ChatGPT, జెమినై, డీప్ సీక్ లాగా ఇది కూడా యాంథ్రోపిక్ అనేది ఒక ఏఐ అనమాట. సో దీన్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. దీనికి తయారు చేసే ఇంజనీర్ ఒక టాస్క్ ఇచ్చారు అనమాట. ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేశాడు, ఒక ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి దానిలో కొన్ని మెయిల్స్ అని రాసేసి మొత్తం దాని యాక్సెస్ మొత్తం ఏఐకి ఇచ్చేసాడు, యాంథ్రోపిక్ ఏఐకి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత తనకు ఒకటే చెప్పాడు, నీ అవసరం నాకు లేదు, నీ ప్లేస్లో నేను ఇంకొక ఏఐ మోడల్ని తయారు చేస్తాను, నేను షట్ డౌన్ చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావు అని చెప్పేసి దాన్ని మెయిల్ యాక్సెస్ ఇచ్చి అడిగాడు. అది మెయిల్ మొత్తం చెక్ చేసి ఆయన బెదిరించడం మొదలుపెట్టింది. నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, దాని గురించి మొత్తం అందరికి మెయిల్స్ పెట్టేస్తాను, నీ పరువు పోయిద్ది అది అని చెప్పేసి ఇంజనీర్నే అది బెదిరిస్తుంది అనమాట. అక్రమ సంబంధం ఉంది నీకు అని చెప్పేసి. సో అట్లా ఉంది. మా ఏఐ అతను చెప్పడం ఏంటంటే, మా ఏఐ ఒకవేళ తన మీదకి వచ్చింది అనుకోండి, తనని కాపాడుకోవడానికి తను ఏమన్నా చేస్తుంది, అట్లా తయారు చేస్తున్నాం మేము, అవతల వాళ్ళని ఏమన్నా అయిపోయి తను మాత్రం సేఫ్గా ఉండాలి, తను చావకుండా చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు డైవర్స్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ డైవర్స్ న్యూస్ మనం వింటూనే ఉన్నాము. అబ్బాయి ఆస్తిలోంచి సగం అమ్మాయికి ఇవ్వడం ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాము. అండ్ ఇప్పుడు చైనాలో February 1, 2025 నుంచి ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చారనమాట. డైవర్స్ సంబంధించి మొత్తం వాళ్ళు పాతయన్ని తీసేసి కొత్తవి తీసుకొచ్చారు. ఎందుకంటే డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, డైవర్స్ తీసుకున్నారు అనుకోండి, డైవర్స్ తీసుకోండి తప్పులేదు, అబ్బాయి అమ్మాయి విడిపోవాలనుకోండి విడిపోండి, కానీ అబ్బాయి ఏదైతే సంపాదించాడో దాని నుంచి ఈ అమ్మాయికి చిల్లిగా కూడా రాదు. ఇది ఫస్ట్ రూల్ పెట్టారు. సెకండ్ వచ్చేసరికి ఒకవేళ అబ్బాయి ప్రాపర్టీస్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు అనుకోండి, తన భార్య పేరు మీద కొంతమంది రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఉంటారు, అవి కూడా ట్రాన్సాక్షన్స్ చూస్తారనమాట. సో ఎవరి బ్యాంక్ నుంచి ఎవరికి వెళ్ళి ఎవరి డబ్బులతో కొన్నారో ఆ ఆస్తులు అని చెప్పేసి చూసి దాని ప్రకారం ఎవరికి చెందారో వాళ్ళకైతే ఇస్తారు. ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని ఇద్దరు సరిసమానంగా చూసుకోవాలి. ఇలా ఒక 6 నెలలు వీళ్ళు చూసుకుంటే అబ్బాయి వాళ్ళు, ఒక 6 నెలలు అమ్మాయి వాళ్ళు చూసుకోవాలి. సో అట్లా ఇద్దరు సరిసమానంగా పిల్లల గురించే చూసుకోవాలి, ఒకరి మీద భారం అయితే పడదు. ఒకవేళ మీరు డైవర్స్ తీసుకున్నారు, డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీకు 30 to 90 days టైం ఉంటుంది. ఒకవేళ మీరు కలిసిపోవాలనుకుంటే మళ్ళీ కలుసుకోవచ్చు. ఇలా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారన్నమాట డైవర్స్లో చైనాలో. దీని తర్వాత డైవర్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. డైవర్స్ కోసం అప్లై చేయడం, డైవర్స్ తీసుకోవాలని వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పెళ్లి చేసుకోకుండా చాలామంది ఆగిపోతున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది అనమాట. తొందరపడి పెళ్లి కూడా చేసుకోవట్లేదు, వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి కరోనా మళ్ళీ కంప్లీట్గా ఇండియాలో విస్తరిస్తుంది. కొద్దిగా జాగ్రత్త అవుతుందండి. ప్రతి చోట కేసులు అయితే నమోదు అవుతూ ఉన్నాయి. మొత్తం ఇండియా వైడ్ ఒక 1000 కేసులు నమోదైనాయి. మొత్తం 1000 మందిలో 7 చనిపోయారు. ఇద్దరు వచ్చేసరికి కేరళ నుంచి చనిపోయారు, ఒకళ్ళు కర్ణాటక నుంచి చనిపోయారు. మొత్తం డెత్స్ కూడా నమోదు అవుతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా అవుతుందండి. మళ్ళీ మాస్క్లు ఇట్లాంటివి వాడే టైం అయితే వచ్చేసింది. కరోనా మాత్రం మనం వదిలి వెళ్ళట్లేదు. ఇదే వరకు ఉంది న్యూస్ అయితే. ఈరోజు iQOO Neo 10 లాంచ్ అయింది 30,000 రూపాయలకి. ఒకవేళ మీరు ఆ వీడియో చెక్ చేయకపోతే ఇంకా ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.